ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 5 నెలల మట్టి వాళ్ళకి యూట్యూబర్లు వచ్చి మా పేనాలు తీశారు. ఇప్పుడు మా తీయమంటున్నారు. ఆ ఒక్కళ్ళ గురించి మీరు రాకుండా ఉంటే మాకు ఏమి ఉండదు. అసలు వచ్చే గిరాకు వస్తానే ఉంటుంది, నడిచేది నడుస్తూనే ఉంటుంది. మీరు యూట్యూబర్లు ఈ కెమెరాలు ఇవన్నీ లేకుండా ఉంటే శుభ్రంగా బతుకుతాం. మేము 20 ఏళ్ళ మట్టి బతుకుతున్నాం. ఇక్కడ 4 కోట్ల నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అసలు మీరు వచ్చి వీళ్ళొచ్చి ముందే 10 కాడ నుంచే జాయిన్ అయిపోతున్నారు. మనిషిని వాళ్ళని వ్యాపారం చేసుకునేవారు. ఇప్పుడు వాళ్ళది మూతపడింది, మమ్మల్ని తీయమంటారు. చెప్పితే కూడా వాళ్ళు వినరాయా. మేము వాళ్ళు ఒక్కటే, మేమందరం ఒకటి. ఎందుకు నిరుడు తీసేశారు, ఇదే టైంలో తీసేస్తే కాళ్ళ పడి 10 రోజులు తిరిగి పెట్టుకుని వాళ్ళు కూడా కలిశారు, బాగానే ఉంటారు. గిరాకీ నడిచి నీకు వచ్చేది వస్తుంది, వీళ్ళకి వచ్చేది వస్తుంది. ఇప్పుడు 20 ఏళ్ళ మట్టి మేము చేసుకోవట్లేదా, బతకట్లేదా? అపరిమితంగా యూట్యూబ్లో పిలిచి అట్ట చేసి అసలు రోడ్డుకి జామ్ అవుతుంటే పోలీసులు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. యూట్యూబ్ వాళ్ళ వల్ల మా బిజినెస్ పోయింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అవును, మేము కూడా అనేది అదే. ప్రత్యేకంగా యూట్యూబ్ వల్లే వీళ్ళు ఎవరో రాకుండా ఉంటే శుభ్రంగా మా కాబట్టి గిరాకు మాకు ఉంటుంది, బతుకుతాం ఎవరికాళ్ళే. ప్రత్యేకంగా యూట్యూబ్ల వల్లే. పోలీసులు నిన్న వచ్చారు, ఆ షాప్ అయితే క్లోజ్ చేశారు. సో మీకేం చెప్పారు మిగతా షాప్? మాకేం చెప్పలే. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ నుంచి ఆ యూట్యూబర్లు ఎంతమంది ఉంటారో వాళ్ళని పక్కకు పెట్టండి. ఇక్కడ ఎంత జామ్ అవుతుందో చూడండి మీరు. మా గురించి పోలీసులు రారు, ఏమీ రారు. వచ్చినా కూడా మేము మనిషిని పెట్టుకోమంటారు, ఒక రోజున పెట్టుకుంటాం, మేమే ట్రాఫిక్ లైన్ చేసుకుంటాం. కానీ అంతమంది పోలీసులు వస్తాం. 20 ఏళ్ళు ఎన్ఆర్బీ పిల్లర్స్ వేసిన కాడించి ఉంటా నేను. రంగమ్మ నా పేరు. అసలు ఇంతవరకు 4 కోట్లతో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినాయి. తర్వాత ఇక్కడ కోయినూరులో ఉన్నాం. కోయినూరు మొదలైనప్పుడు వాళ్ళు ఆ పక్కన పెట్టుకోమన్నారు, ఆ పక్క వచ్చాం. ఆ పక్క అయిన తర్వాత ఇక్కడ ఈ రోడ్ లేదు, కన్స్ట్రక్షన్ అవుతుంటే మమ్మల్ని మా యూనియన్ అక్కడ కూర్చోబెట్టింది. వాళ్ళు రేత్రి పని చేసుకునే వాళ్ళు ఈ రోడ్డు పని. మీకు యూనియన్ ఉందా? యూనియన్ ఉంది. సో మరి మీరు మీ యూనియన్ ఆమెను కూర్చోబెట్టి మాట్లాడి ఆయన చెప్పాడు, వాళ్ళు వినరు వాళ్ళిద్దరు. ఇప్పుడు నలుగురిలో కలిస్తే మనం ఏదైనా చేస్తాం. నిన్న వెళ్తుంటే సార్ మేము బతులాడుకునేవాళ్ళం, సార్ యూట్యూబ్లను రానివ్వని. అసలు కలిసి వెళ్దామంటే ఏం పిక్కోండి. మొన్న 26వ తారీఖు నేను ఇక్కడ కేసుకున్న కుర్రోడు ఏమనుకున్నామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, యూట్యూబ్లను రానియొద్దు, అసలు వాళ్ళు ఎవ్వరొద్దు. మనం మీ బిజినెస్ 50 కిలోలు 75 కిలోలు మీకు నడుస్తుంది కదా వరకు. ఇప్పుడు 25 కిలోల వల్ల మీకు ఖరీదులు పోతున్నాయి. కానీ ఆ జనంలో ఎంతమంది పోతున్నారు? మీ గిరాకీ మీరు అవుతుంది, మీకు రూపాయి వస్తుంది, మాకేం ఏడుపు కాదు. మీ వల్ల ఇంకా కొద్దిగా వచ్చి వీళ్ళకి కూడా వస్తుంది, బాగానే ఉంటుంది. అందరికీ బాగానే ఉందయ్యా, అందరికీ. ఇవాళ యూట్యూబ్ వల్లే ఇదంతా. మేము వెళ్ళి మాట్లాడేవాళ్ళం, వాళ్ళు ఎవరికి సహకరించరు. నేను పెట్టించిన దాన్ని, ఓయ్ పోవమ్మా నువ్వేంటి బోర్డు నువ్వు చెప్తే మేము వినాలా అంటాడా, లెక్క చేయరు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఇక్కడున్న మిగతా షాపుల వాళ్ళు కూడా పూర్తిగా కొంచెం ఆ షాపులు లోపలికి జరపడం కూడా జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు వాళ్ళు కొన్ని ఆంక్షలు అయితే ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. సో షాపులని వెనక్కి జరపాలి, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలిగించినా కానీ కేసులు బుక్ చేస్తామని చెప్పి కూడా జరిగింది. ఇప్పటికే ఈ చిన్న షాపులు కూడా మొత్తం చూస్తున్నాము. ఈ లైన్ తీసుకోకుండా అస్సలు వాళ్ళంటూ రాకుండా ఉంటాయి, రేపే పెట్టుకుని బతుకుతారు వాళ్ళు. ఎందుకు ఈ షాపులు వెనక జరుపుతున్నారంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు. మాకు చెప్పింది ఏంటంటే ఫుట్పాత్ మీద ఉండొద్దు, ఆ డబ్బాలు కూడా ఉండొద్దు, డబ్బాలు కూడా లోన పెట్టుకోవాలి. మీ వ్యాపారం లోనకు చేసుకుంటే ఇక్కడ నుంచి జనం తీసుకుంటారు, రోడ్డుకి జామ్ అవ్వదు అని చెప్పారు. చెబితే అందరం జరుపుకుని లైన్ మీద నా మాట మీద అందరూ విన్నారు. ఇంటే ఈడు ఆడు కలిసి ఒక రేత్రి తెల్లటి పడి జరిపేశారు. వీళ్ళు జరిపారని వాళ్ళ రైస్ వాళ్ళు జరిపారు ఫస్ట్. ఇప్పుడు బంద్ పెట్టిన వాళ్ళు జరిపారు. వాళ్ళు జరపంగా లేదే నిన్న కాక మొన్న వచ్చిన మాకు ఛాయ్ వాళ్ళు లేని వీళ్ళిద్దరు జరిపారు. మేము కొన్ని రోజులు ఉండం, ఆ పక్కనే మా కొట్టు, వాళ్ళు కొట్టోళ్ళు జరిపారు. 10 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ బిజినెస్ చేస్తున్నా అన్నారు, మరి ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు? చిన్నవి వస్తాయి, వాళ్ళు పిలుస్తారు మమ్మల్ని, పోలీసు వాళ్ళు పిలుస్తారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది, 2 రోజులు బంద్ చేయండి, లేకపోతే మీకు తీసేయాల్సి వస్తుంది, ఏదో ఒకటి చెప్తారు. దండం పెట్టుకుంటాం, 10 మంది వెళ్తాం, కాళ్ళ పడతాం. వాళ్ళు వస్తారు, లేకపోతే ఒక్కోసారి వాళ్ళు వస్తారు. మేమందరం వెళ్తాం, చెప్పుకుంటాం. లేకపోతే ఇక్కడే ఇదిగో ఇక్కడ కేసు అతను ఉన్నాడు, ఈ ఫైట్ సైడ్ అది అక్కడ మాట్లాడాడు, ఆయన చెప్తాడు. ఇక్కడ ఉండి సార్ ఇవాళ రేపు మనిషిని పెట్టుకుంటాము, ఇట్లా చేస్తాము, ఇక్కడ శుభ్రం ఉండొద్దు, ఇక్కడ శుభ్రంగా లేదు, నీట్గా లేదంటే ఊడ్చుకుంటానికి మనిషిని పెట్టుకున్నాం. మేము 15 ఏళ్ళు ఇచ్చి మనిషిని పెట్టుకున్నాం. అట్టాగే పెట్టుకుంటామంటే కొన్ని రోజులు పెడితే కూడా జామ ఆపలేకపోతున్నారు. వాళ్ళ గురించి అంటే వాళ్ళది కూడా కాదు, ఇట్లా యూట్యూబ్లో వాళ్ళు కెమెరా వీళ్ళందరూ వస్తాం. ఒకళ్ళేంటి ఆమె బండి ఆపుతామే ఏళ్ళు సప్పిట్లు అయ్యి అవసరమా? ఆమె ఏమందని మేము అంటల్లా, ఈ వేసేవాళ్ళు కంట్రోల్ చేసి మేమందరం ఇవాళ ఏమనుకున్నామంటే
కర్రలు పుచ్చుకుని ఉంచుందాం, అది వ్యాపారమే. అసలు వాళ్ళని రానియొద్దు అనుకున్నామయ్యా, ఎవరిని యూట్యూబర్ని వెళ్ళి రానియొద్దని మేము అనుకున్నాం. ఆ విషయం ఆమెకు చెప్పారు మీరు? మేము చెప్పకుండానే చేస్తాం, పెట్టుకుంటారు వాళ్ళు వచ్చి అంత సాల్వ్ అయినాక. ఆమెకు చెప్పవసరం లేదు కదా, వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు సహకరించాలి కదా అందరినీ. ఇప్పుడు ఈ యూట్యూబర్స్ కావచ్చు, వచ్చే జనం కావచ్చు, వీళ్ళ వల్ల మిగతా షాపుల వాళ్ళు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఏమి ఇబ్బందులు ఏమి లేవు. ఎవరు వాళ్ళకి వచ్చినాక మిగలగా కొన్ని నడుపుకుంటున్నారు, బాగానే ఉంది వ్యాపారం, బాగానే వాళ్ళ వల్ల మీకు కొంత బిజినెస్ అవుతున్నట్లు అవుతుంది కానీ సుఖమేముంది, తీసేస్తే 10 రోజులు చేసుకుంటాం అయ్యా బాగా బిజినెస్. తర్వాత వచ్చి పడేసేస్తే ఏటేళ్ళ కాలం ఎక్కడ చేసుకుంటాం? ఇప్పుడు మేము చేసుకోలేని పరిస్థితి, మనుషులు పిల్లల్ని పెట్టుకుని చేసుకుంటున్నాం, మరి మేము ఎట్టిపోతాం? సో కేశవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఏంటి కేశవ్ గారు, ఇక్కడ జరుగుతుంది నిన్న పోలీసులు రావడం, కొంత ట్రాఫిక్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం, మిగతా షాపుల వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరిగింది. నా వాయిస్ గట్టిగా ఉండే, మీరు వెనకాల జరగండి, కొంచెం వినండి. పోతే అందరికి పోతే నా ఒక్కడిదే పోతా అన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడు అందరికీ చెప్పిన, అందరు వెనకాల జరిగినారు. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉంచి ప్లాట్ఫామ్ వదిలేసుకునేది. మీ వ్యక్తిగత మీ వ్యాపారం ఎంత నడుస్తుంది అది నేను మీకు చెప్పడం వల్ల నాకేమైనా వస్తుందా? సో షాపులు నిన్న ఎంతవరకు ఉన్నాయని మీరు అన్నారు, ఇంతవరకు. సో ఎందుకు ఇంత బ్యాక్కి మీరు ఇంత జరిపారు? ప్లాట్ఫామ్ మాకు గవర్నమెంట్ వాళ్ళు ప్లాట్ఫామ్ వచ్చి నడవడానికి, మేము బిజినెస్ చేసుకోవడానికి కాదు. ఇంత బ్యాకప్ ఉండాలి. వాళ్ళు ముందు జరిగింది, వాళ్ళ తర్వాత ఒకరు అలా అందరు జరిగారు. కస్టమర్ నిల్చోడానికి ఇచ్చింది ప్లాట్ఫామ్ నడవడానికి ఇది ఇచ్చిండ్రు. అది చేసుకోకపోవడం ఒకటి, అహం ఎక్కువై నాకు ఇంత నడుస్తుంది, నాకు యూట్యూబ్లో పాపులర్ కావడం వల్ల వస్తున్నాను నేను. అహం ఎక్కువైందని మీరు అంటున్నారు. మీతో పాటు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. అంటే అహం అనేది ఈ 10 సంవత్సరాల నుంచి ఉందా? ఎప్పుడైతే ఇది యూట్యూబ్లో పాపులారిటీ ఎక్కువ కోసం చేసుకోవడం వల్ల ఇప్పుడు నాది ఎంత ఉందో నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎక్సెల్ వేసుకునే వస్తా, నేను అట్లా నడుపుకుంటా, అది నా ఆదాయం నాకు ఎంత వచ్చినా నాకు సాటిస్ఫైడే. నాకు ఎంత వస్తుంది, ఇంటికి వచ్చి కిచెన్ చేయించుకోవడం వల్ల ఏమైంది, యూట్యూబ్లో బాగా క్రేజ్ వచ్చింది. దానివల్ల 4 లైన్ ఉన్న రోడ్ 1 లైన్, ఓన్లీ 1 వెహికల్ అంత ఖాళీ స్థలం ఉండడం వల్ల అదొకటి. ట్రాఫిక్ వాళ్ళు 2 డేస్ బంద్ చేయమని చెప్పారంట. వాళ్ళకి 2 డేస్ బంద్ చేసుకుంటే ఈరోజు తీయించేవాళ్ళు కదా. అది మెయిన్ రీజన్. ప్లాట్ఫామ్ ఇంత ఉంటుంది, ముందు నడవడానికి ఉంటుంది, ముందుకు ఇట్లా బిజినెస్ చేసుకోవడానికి వస్తుంది. అది నడవడానికి, ఇది బిజినెస్ చేసుకోవడం మాకు ఆ రోజు ఇచ్చిన రోజు అది చెప్పారు. వాళ్ళు ఒకరు ముందు జరగడం వల్ల వాళ్ళ పక్కన వాళ్ళు అట్లా లైన్గా అందరూ ముందుకు వచ్చారు. సో మీరు ఇదే ఐటీసీ కోహినూర్ ఆపోజిట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వ్యాపారం? ఐటీసీ కోహినూర్ నేను వచ్చినప్పుడు లేదు. సత్యం స్కామ్ జరిగిన తర్వాత 4th డే నేను ఏరియాకి వచ్చాను, చూడబండి మేట అని. సత్యం స్కామ్ జరిగిన తర్వాత 4th డే నేను ఏరియాకి వచ్చాను. అంతకుముందు 6 వాళ్ళతో నేను ఒకరిని ఏడవాడిని. అప్పుడు తర్వాత నేను ఒకరిని ఏడవాడిని. ముందు ఎప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చినారు మీరు? మాకు ఎవరికో అయితే ఇచ్చిండ్రో వాళ్ళకి వాల్యూ అయితే ఉండాలి. ప్లాట్ఫామ్ వదిలేసి ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఇంత స్థలం ఇచ్చారు, దాంట్లో చేసుకుంటే అయిపోతే ఉందని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అందరూ వెళ్ళి తినడం కరెక్ట్ కాదు కదా. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక విషయం, ఇక్కడ ఏంటంటే మొత్తం ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు ఎక్కువ మంది. ఐటీ ఎంప్లాయీస్ ఎవరు కాదు, ఈ ప్రాంతం మొత్తం ఎక్కువ వాళ్ళు రెగ్యులర్ వచ్చే వాళ్ళు, ఎవరు షాప్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రెగ్యులర్ కానీ రన్నింగ్ గిరాక్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతం ట్రాఫిక్ రద్దీగా ఎక్కువ ఉంటుంది. ఒక పక్క ఐటీ ఎంప్లాయీస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ మంది ఇదే రూట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు ఇక్కడ ట్రాఫిక్ జాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందా? తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటుంది సార్. ఇప్పుడు నాకు ఇచ్చిన ప్లేస్ ఉంది, ఇంత వెనకలు జరిగాను, ఇక్కడ నిల్చుంటారు. నేను షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే కస్టమర్ ఆడ నిల్చుంటాడు కదా, అది మెయిన్ ప్రాబ్లం. అది జరగడం వల్ల ఇవన్నీ జరిగినాయి. నీకు ఇచ్చిన ప్లేస్ నువ్వు వాడుకోండి, మీరు ఇంత లోపల జరిగి పెట్టుకోండి, కస్టమర్ అక్కడ నిల్చోడు ఇక్కడ నిల్చుంటాడు కదా. మీరు ఎప్పుడన్నా కుమారి గారిని తెలిసి ఇక్కడికి మీరందరూ యూనియన్గా కూర్చొని మాట్లాడుకొని? మా దాంట్లో నువ్వెంత నాకు చెప్పడం, నువ్వు ఎవరైనా అడుగుతారు సార్. మేము వాళ్ళని పట్టించుకోవడం మానేసాం. పట్టించుకోవడం 4 months అయింది. మాట్లాడతారు వాళ్ళు, మాట్లాడాలంటే వాళ్ళిద్దరు ఏం బిక్కుంటారు, బిక్కోండి, చిన్న పెద్ద తేడా ఉండదు. వాళ్ళ వయసు ఎంత, మా వయసు ఎంత, నేనే తీసుకొచ్చి పెట్టే. ఏం బిక్కుంటారు, బిక్కోండి అంటే ఒకసారి కాదు 10 సార్లు ఏం వింటాం, ఏం చెప్తాం? ఇవాళ ఒక్కళ్ళని వాళ్ళ కడుపు మీద కొడతాం. మాకు పిల్లలు కలవాళ్ళమే, మేమందరం కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. పోలీసు వాళ్ళని ప్రమాణకం చేసి మేము పోలీస్ స్టేషన్కి వస్తాం, వాళ్ళు కూడా వస్తే వాళ్ళు నిజమా వస్తుందని, లేదా మీరు వెళ్ళి అడగండి ఏ కొట్లోనైనా కంప్లైంట్ ఇచ్చారని. ఒకళ్ళ మీద ఎవరు కంప్లైంట్, అందరూ బతకాలని కలిసిమెలిసి. ఇవాళ మేము ఒకటే అనుకున్నాం, ఎవరు వచ్చినా సరే కెమెరా వాళ్ళని వాళ్ళు పట్టుకుని కొడదాం అనుకున్నాం. ఎందుకు మా అందరూ బతుకులు పోతుంటే ఇప్పుడు ఆయన చేయగలుగుతాడు, మీరు చేస్తారు, మేము చేయలేము, ఏం చేయాలి మా అమ్మ? ఇది పరిస్థితి.